హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు మా అమ్మాయి తలకి ఒక ప్యాక్ ఏసానండి. ఇది దేనికోసం అంటే తల ఒత్తుగా పెరగడానికో లేదా నల్లగా అవ్వడానికో మాత్రం కాదండి. మన పిల్లలందరూ ఎదుర్కొనే ఒక సమస్య నుంచి దాన్ని బయటపడేయడం కోసం ఈ ప్యాక్ ఏయడం జరిగిందండి. స్కూల్‌కెళ్ళే పిల్లలు లేదా కాలేజీకెళ్ళే పిల్లలు ముఖ్యంగా ఇంటర్మీడియేట్‌లో లేదా 10థ్‌లో ఉన్న పిల్లలకి వాళ్ళకసలు టైం ఉండదండి. తలలో ఏమన్నా పేలయి పెరిగినప్పుడు తీసుకోవడానికి. ఎందుకంటే ఆళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో ఎళ్ళిపోతారు. నైట్ ఇంటికొస్తారు. ఆ టైంలో వాళ్ళకి మనం ఆ పేర్లు తీసే టైము ఉండదు వాళ్ళకి. తీయించుకునే ఓపిక కూడా ఉండదు వాళ్ళకి. అటువంటి సమయంలో ఈ బాధ భరించలేక వాళ్ళు ఈ పడే ఇబ్బంది చాలా కష్టంగా ఉంటుందండి అది. ఈ బాధ పేర్లు పోగొట్టడం కోసం నేనొక పేస్ట్‌ని అప్లై చేశానండి మా అమ్మాయి తలకి. అదేంటి అంటే మీరే చూస్తారు కదా! ఇది గోరింటాకైతే మాత్రం కాదండి. ఇంగ్లీష్ మందులు ఏవో క్రీమ్సు దొరుకుతా ఉంటాయి. అవి పెడతా ఉన్నా కూడా ఒక 1 వీక్‌లో మళ్ళీ వచ్చేస్తున్నాయండి పేలు. పోవట్లేదు. వాళ్ళేం చెప్తున్నారంటే ఒక రాసిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రాసుకుంటే పోతాయంటున్నారు. అలా 2 టైమ్స్ రాసినా కూడా అయి పోవట్లేదు. కాబట్టి నేను ఈ తెలిసిన వాళ్ళని అడిగి చిట్కా చేశానండి. ఇంతకుముందు చేశాను. చాలా పనిచేసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ అదే చిట్కా చేస్తున్నానండి. అదేంటి అంటే మనందరికీ తెలుసు సీతాఫలకాలు. వాటి చెట్టు ఆకులుంటాయి కదండీ! అవి మరీ ముదురుగాను కాకుండా, మరీ లేతగాను కాకుండా ఉన్న ఆకులు తెచ్చుకొని, బాగా వాటి వెనక ఏమి పురుగులు అవి ఏమి లేకుండా చెక్ చేసుకొని, తుంచేసుకొని దాన్ని మనం మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలండి. ఆకుల్ని మనం మరీ ముదరవి తెచ్చుకుంటే అంతా తుక్కు తుక్కుగా ఉంటది తలంతా. తర్వాత చిరాకొచ్చేస్తుంది. అందుకే మీడియంగా ఉన్న ఆకులు తెచ్చుకుంటే కనుక అంత తుక్కు రాదండి తలలో నుంచి. కాబట్టి మీడియంగా ఉన్న ఆకులు తెచ్చి చక్కగా మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్‌ని తలకు పెట్టించేయాలండి. తలకి పెట్టిన తర్వాత అంటే మొత్తం పాయలుగా తీసేసి తలంతా పెట్టేసేయాలి. మాడంతా పట్టేలాగా పెట్టి కొంచెం లైట్‌గా మసాజ్‌లా చేసేసి ఆ వెంట్రుకల మొదలంతా ఆ పేస్టు సర్దుకునేలాగా మనం చేయాలండి. చేసిన తర్వాత ఒక 2 అవర్స్ దాన్ని అలా ప్యాక్ చేసి ఉంచేసేయాలి తలకి. 2 అవర్స్ అలా ఉంచిన తర్వాత దాన్ని మనం కుంకుడుకాయతో కానీ, సీకాయతో కానీ శుభ్రంగా రుద్దేసుకోవచ్చండి. ఉత్తి నీళ్ళతో కడుక్కోక్కర్లేదు. మనం కుంకుడుకాయతో కానీ, సీకాయతో కానీ శుభ్రంగా కడిగేస్తే కనుక అప్పుడు దురద తగ్గిపోతుంది. తర్వాత పేలు కూడా ఇంక అసలు రావండి. ఒక 2 మంత్స్, 3 మంత్స్ అసల తలలో పేలనేవి ఉండవు. ఇంగ్లీష్ మందులు, హోమియోపతి మందుల కంటే కూడా ఇవి చాలా పనిచేస్తుంది.